జగనే సీఎం అన్న ఇదైతే 100% జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేవు అని అంటున్నారు. ఎందుకు అందలేదండి? అందినాయండి. నేను ఒక సోషల్ మీడియా చెప్తున్నా కదా, నేను సోషల్ మీడియా కన్వీనర్ని మా మండలానికి. నాకు తెలిసి అయితే 100% అన్ని అందినాయి. అంటే ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను ఎక్కువ చేశాడు జగన్ అంటున్నారు. కూటమి చెప్తుందండి, కూటమి దానికంటే ఎక్కువ ఇస్తుంది, 3 రెట్లు ఎక్కువ ఇస్తుంది. అలా అని చెప్పి కూటమి కూడా సోమరిపోతులు చేయదు కదా. అంటే మన పథకాల విషయాన్ని పక్కన పెడితే డెవలప్మెంట్ విషయంలో ఇంతవరకు ఏది కూడా ముందుకు వెళ్ళలేకపోయింది అని అంటున్నారు. దేని గురించి ఎందుకు లేదండి? ఎందుకు లేవు? పోర్టులు కట్టాడు. చాలా డెవలప్మెంట్ అంటే 2 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే వైద్య విద్య, సెకండ్ వన్ ఏంటంటే పరిశ్రమలు, కంపెనీస్ పెట్టడం. ఇప్పుడు దాకా ఏంటంటే వైద్య విద్య మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకా దాని మీద ఐటీ కంపెనీస్ నెక్స్ట్ వస్తాయి అన్న. ఐటీ వరకు చూసుకుంటే ఎంతవరకు పెట్టుబడులు తీసుకొచ్చారు అనుకోవచ్చు? అది మనకు ఐడియా లేదండి ప్రెసెంట్ అయితే. అయితే ఇంతే కాకుండా ఇప్పుడు యువతను చూసుకున్నట్టయితే కూటమికే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా సపోర్ట్ చేస్తే మరి వైఎస్ఆర్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు లేదండి? ఇప్పుడు నేను ఒక యువతని, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఊర్లో అయినా మా క్లాస్మేట్స్ అయినా ఎవరైనా కూడా అందరూ 100% జగన్కే సపోర్ట్ చేస్తున్నారు. అంటే రీసెంట్ గా చూసుకున్నట్టయితే మాచర్ల నుంచి పిన్నెల్లి ఆయన చేసిన ఈవీఎం ధ్వంసం గురించి ఆ వీడియో అయితే బయటకు వచ్చింది. మాది పల్నాడు, పెదగూరపాడు మండలం, మాది పెదగూరపాడు నియోజకవర్గం. అక్కడ ఏం జరిగిందంటే రెగ్గింగ్ చేశారు అంటున్నారు. మనకైతే తెలియదు. మాచర్లో రెగ్గింగ్ చేశారు అంటున్నాడు. ఆయన తెలిసింది, ఆయన వెళ్ళి పగలగొట్టాడు అంటున్నారు. అక్కడ లోకల్ గా చెప్పిన వాళ్ళు అయితే నాకు తెలిసి అట్లా చెప్పినప్పుడు వెళ్ళి ఈసీ వాళ్ళకి లేదా ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు కదా. ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే పల్నాడులో అసలు ఫైర్ అక్కడ జరిగింది ఏంటంటే ఇంక అక్కడ ఏదో ఆయన రెగ్గింగ్ చేశారు అన్నారు. అక్కడికి వెళ్ళి పగలగొట్టారు వాళ్ళు చెప్పింది అయితే. తప్పు చేయనప్పుడు మరి ఆయన బయటికి వెళ్ళడం అది రాంగ్ అని అంటున్నారు. ఇప్పుడు పోలీసులు అంటే ఎవరికైనా భయమే. పోలీసులు అంటే నాకే భయనా, ఎవరికైనా భయనా. ఇప్పుడు నేను తప్పు చేయకపోయినా ఏంటంటే మా ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు నేనేం చేస్తాను, నేను దాక్కోవాలంటుంది నాకు కూడా. అలా అని చెప్పి ఆయన కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకి బాంబులు, మందులు అవి చాలా దొరికాయి కదా. అలా దొరకడం మొత్తం కూడా మనకి వైసీపీ తరపు నుంచి వాళ్ళ దగ్గరే దొరికాయి. అలా ఎలా అనుకుంటామండి? టీడీపీ వాళ్ళు కూడా ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ప్రత్యక్షంగా కనిపించింది ఈ వీడియోనే కదా. ఏం లేదు. సో నార్మల్గా ఏంటంటే టీడీపీ వాళ్ళు ఏంటంటే దాన్ని వైరల్ చేస్తారు అంతే. వైరల్ చేసి దాన్ని చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రెవెన్యూ అయితే అంతగా లేదు. సో రెవెన్యూ లేనప్పుడు మరి వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పబ్లిక్ లో చేస్తానన్నారు కదా. అది మనకు తెలియదండి అలాంటి వాటి అయితే. నేను చెప్తున్నా మాకు లోకల్ గా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే తెలిసిందో అదే చెప్తాను. తెలియంది మనం చెప్పకూడదు అనవసరంగా.